బిగ్ బాస్ షో ఫేమ్ మహబూబ్ షేక్ లిక్కర్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బర్త్డే పార్టీలో మహబూబ్ పాల్గొన్నారు. తోటి స్నేహితులు 20 మందితో కలిసి కంటినెంట్ రిసార్ట్ లో ఎక్సైజ్ అనుమతి లేకుండా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకుని లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ తో పాటు పార్టీ ఆర్గనైజర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. బిగ్ బాస్ షో ఫేమ్ మహబూబ్ షేక్ లిక్కర్ కేసులో అడ్డంగా బుక్కయ్యారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన బర్త్డే పార్టీలో మహబూబ్ పాల్గొన్నారు. తోటి స్నేహితులు 20 మందితో కలిసి కంటినెంట్ రిసార్ట్ లో ఎక్సైజ్ అనుమతి లేకుండా బర్త్డే పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు అక్కడికి చేరుకుని లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ తో పాటు పార్టీ ఆర్గనైజర్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సోమవారం నాడు సాయంకాలం సమయంలో కాంటినెంటల్ రిసార్ట్స్, ఇది గట్కేసర్ అంకుషాపూర్ పరిధిలో ఉన్నటువంటి రిసార్ట్స్, ఇక్కడ మెహబూబ్ దిల్సే అంటూ సోషల్ మీడియా ద్వారా ఫేమ్ అయినటువంటి వ్యక్తి, ఇటీవలే బిగ్ బాస్ లో తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి, తన బర్త్డే సందర్భంగా అంకుషాపూర్ కాంటినెంటల్ రిసార్ట్స్ లో తనకు తెలియకుండా తన సోదరుడు సుబాని అనే ఒక వ్యక్తి, తన సోదరుడు ఈ బర్త్డే పార్టీ ఈవెంట్ కండక్ట్ చేసినట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. సోమవారం రోజు కొంతమంది సినీ సెలబ్రిటీలు, జూనియర్ ఆర్టిస్టులు, బిగ్ బాస్ ఫేమ్ వ్యక్తులందరూ కూడా అక్కడ లిక్కర్ పార్టీ చేసుకుంటా ఉన్నారు, రేవ్ పార్టీ చేసుకుంటా ఉన్నారు అనేది కూడా ఎక్సైజ్ పోలీసులకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కాంటినెంటల్ రిసార్ట్స్ పైన మూకుమ్మడిగా వివిధ బృందాలకు చెందినటువంటి అధికారులు సోదాలు నిర్వహించడం జరిగింది. దాంట్లో మెహబూబ్ తో పాటు మొత్తం 25 మంది వ్యక్తులు, ఇండస్ట్రీకి చెందినటువంటి కొంతమంది కాగా, రాజకీయ నాయకులు కొంతమంది కాగా, మెహబూబ్ కి చెందినటువంటి కొంతమంది ఫ్రెండ్స్, మొత్తం 25 మంది అక్కడ లిక్కర్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడడం జరిగింది. వీళ్ళందరూ కూడా మెహబూబ్ బర్త్డే పార్టీ సందర్భంగా సర్ప్రైజ్ పార్టీ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేసి దాని ద్వారా వారు ఎంజాయ్ చేసి దాంట్లో కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. సుమారు 5 నుంచి 10 మంది అమ్మాయిలు ఆ లిక్కర్ పార్టీలో పార్టిసిపేట్ అయి ఉన్నారు. మెహబూబ్, తన సోదరుడు, మెహబూబ్ కి చెందినటువంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అంతా కూడా దాంట్లో పార్టీలో ఈవెంట్ లో పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు అన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందించింది. ఈ ఈవెంట్ లో తెలంగాణ ప్రభుత్వానికి లిక్కర్ పర్మిషన్ పెట్టుకోకుండా, అనుమతి లేకుండా ఈ లిక్కర్ పార్టీని ఓపెన్ ఈవెంట్ గా కండక్ట్ చేస్తా ఉన్నారనేదే వీళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. డ్రగ్స్ సరఫరా ఏదైనా జరుగుతుందా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైనా జరుగుతా ఉన్నాయా, అమ్మాయిల పట్ల ఏదైనా వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపడతా ఉన్నారనే దానితో కూడా పోలీసులకు కొన్ని అనుమానాలు వచ్చి రైడ్ చేయడంతో కేవలం అక్కడ డ్రగ్స్ మాత్రమే వచ్చాయి, ఈ ఇక్కడ లిక్కర్ మాత్రమే లభించింది. ఆ లిక్కర్ పోలీసులకు అనుమతి లేకుండా ఈ లిక్కర్ పార్టీని రన్ చేస్తా ఉన్నారన్నట్టు కూడా పోలీసులు వీరిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మొత్తం 30 మందిలో మెహబూబ్ సోదరుడు కోలా సుధీర్ కుమార్ అనే ఈ కాంటినెంటల్ రిసార్ట్ కి చెందినటువంటి యజమాని, ఏటుగా షేక్ సుబాని, ఇతను మెహబూబ్ సోదరుడు, ఇతనిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 3 వాలంటైన్స్ విస్కీ బాటిల్ ని సీజ్ చేయడము, 5 అబ్సల్యూట్ వడక బాటిల్ ని సీజ్ చేయడము, 1 బ్లాక్ లేబుల్ విస్కీ సీజ్ చేయడము, 11 బాటిల్స్ బడ్వైజర్ కాటన్స్ బీర్లను సీజ్ చేయడము, 19 బాటిల్ బ్రీజర్ 19 కాటన్లకు చెందినటువంటి లిక్కర్ ని సీజ్ చేయడం, మొత్తం 11.2 లీటర్ల లిక్కర్ ని 7.15 లీటర్ల బీర్లను సీజ్ చేశామన్నట్టుగా కూడా ఎక్సైజ్ అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇది అంకుషాపూర్ గట్కేసర్ పరిధిలో ఉన్నటువంటి కాంటినెంటల్ లగ్జరీ స్టేకేషన్
పరిధిలో జరిగినటువంటి అంశం ఘటన అంటూ కూడా ఈ వివరాలు స్థానిక పోలీసులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ మెహబూబ్ తన స్నేహితులతో కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేసి అమ్మాయిలను పిలిపించి తన ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిపించి లిక్కర్ పార్టీ అరేంజ్ చేసి దాని ద్వారా ఎంజాయ్ చేయాలనుకున్నారు. కానీ లిక్కర్ అనుమతి లేకపోవడంతో మాత్రం పోలీసులు రంగప్రవేశించి అక్కడ ఉన్నదంతా లిక్కర్ ని సీజ్ చేసి మెహబూబ్ ని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అతని సోదరుడి పైన కేసు నమోదు చేసి మెహబూబ్ వివరణ కూడా తీసుకున్నారు. మెహబూబ్ పోలీసులు అడిగినటువంటి వివరణలో తన బర్త్డే పార్టీ కొంతమంది తన సోదరుడితో పాటు కొంతమంది సర్ప్రైజ్ పార్టీ కిందకి నన్ను ఇన్వైట్ చేశారు. ఇక్కడ లిక్కర్ కి పర్మిషన్ తీసుకోవాలి అనే ఒక ఆలోచన తనకు తెలియదని, ఆ విషయం తనకు ముందే తెలియదని, ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి బర్త్డే కార్డుకి 10,000 పెట్టి లిక్కర్ పార్టీ అనుమతి తీసుకోవడంలో మాకు ఆ విషయం తెలియదు అంటూ మాత్రం మెహబూబ్ ఈ రకమైనటువంటి వివరణ పోలీసుల ముందు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అతని పాత్ర లేకపోవడము, అతనికి ఈ ఇష్యూతో ఇన్వాల్వ్మెంట్ లేకపోవడంతో మెహబూబ్ ని వదిలేసి తన ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి కాంటినెంటల్ రిసార్ట్ యజమాని, ఈవెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి సుబానీ అనే మెహబూబ్ సోదరుడు పైన ఇద్దరు పైన లిక్కర్ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఈ లిక్కర్ బాటిల్స్ ని, ఫుల్ బాటిల్స్ ని, విస్కీ ఇతర మద్యాన్ని కూడా పోలీసులంతా కూడా స్వాధీనపరుచుకొని వీరిపైన కేసు నమోదు చేయడం జరిగింది. మెహబూబ్ తో పాటు ఇంకా బిగ్ బాస్ ఫేమ్ వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు, సినీ సెలబ్రిటీలు ఎవరెవరు ఉన్నారు, జూనియర్ సీనియర్ ఆర్టిస్టులు ఎవరెవరు ఉన్నారు, ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరెవరు ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు దీనిపై వెరిఫై చేస్తా ఉన్నారు. ఈ సోమవారం సాయంత్రం ఎంట్రీ అయినప్పటి నుంచి ఎగ్జిట్ అయినంత వరకు కూడా ఎంతమంది సినీ సెలబ్రిటీస్ దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ఇప్పుడు తనపై కేసుకి సంబంధించి మెహబూబ్ ఏమైనా రియాక్ట్ అయ్యాడా ఇప్పటివరకు? ఇంతకు ముందే తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. తను ఇన్వాల్వ్మెంట్ లేదు, తను రేవ్ పార్టీ ఏర్పాటు చేయలేదు, అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన ఆ రకమైనటువంటి ఈవెంట్స్ పెట్టలేదు, కేవలం తన బర్త్డే పార్టీ తనకు తెలియకుండా తన సోదరుడు ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఆ ఈవెంట్ కి తనను పిలిచారు. అప్పటికే పోలీసులు వచ్చారు. ఈ పోలీసులు వచ్చిన తర్వాత తెలిసింది ఇది లిక్కర్ పార్టీ అనుమతి తీసుకోవాలి ఉంటుందన్న విషయం తనకు తెలియదని. అప్పటికే కాంటినెంటల్ ఈ రిసార్ట్స్ యజమానికి లిక్కర్ పార్టీ అనుమతి తీసుకోవాలంటూ కూడా డబ్బులని పంపించాము. అతను లిక్కర్ పార్టీ తీసుకోలేదు, తన పోలీసులను మేనేజ్ చేయగలుగుతాను, పోలీసులు సమచేతుల్లోనే ఉంటారు, మనం మేనేజ్ చేసి ఈ పార్టీని కండక్ట్ చేసుకోవచ్చు అంటూ కూడా యజమాని ఈ రకంగా తమకు తిరిగి సమాధానం ఇవ్వడంతో మేము లిక్కర్ అనుమతి తీసుకోవాలన్న ఒక విషయం తమకు తెలియదు అంటూ మాత్రం మెహబూబ్ ఈ రకమైనటువంటి సమాధానాన్ని, తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటూ వస్తా ఉన్నాడు. పోలీసులకు కూడా ఇదే విషయాన్ని మెహబూబ్ తెలియజేశాడు. ఏదేమైనప్పటికీ ఇది ఇల్లీగల్ గా సాగుతున్నటువంటి లిక్కర్ పార్టీ, పోలీసుల అనుమతి ఉండాల్సినటువంటి పార్టీలో అనుమతి లేకపోవడము, అది మెహబూబ్ బర్త్డే పార్టీ సందర్భంగా తనే స్వయంగా కండక్ట్ చేసినటువంటి ఈవెంట్. ఈ ఈవెంట్ కి అనేక మంది తెలుగు ఇండస్ట్రీకి చెందినటువంటి సినీ నటులు, బిగ్ బాస్ ఫేమ్ వ్యక్తులందరూ కూడా అక్కడికి హాజరయ్యి ఈ పార్టీని ఎంజాయ్ చేశారు. పోలీసులు వచ్చినటువంటి వెంటనే కొంతమంది అక్కడి నుంచి పరారయ్యేటువంటి ప్రయత్నం చేయడము, వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని విడివిడిగా వీళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసి వాళ్ళ పేర్లను కూడా వీళ్ళు నమోదు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎక్కడెక్కడ వీళ్ళు ఈ లిక్కర్ పార్టీలను ఏర్పాటు చేస్తా ఉన్నారు, కేవలం లిక్కర్ పార్టీ వరకే ఇది పరిమితం అయ్యిందా లేదా ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ లో సైతం మెహబూబ్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడా అనే దానిపై కూడా పోలీసులు అన్ని కోణాల్లో ఎక్సైజ్ అధికారులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. స్పందన. రైట్, థాంక్యూ రక్తేష్.